రోజున ప్రపంచం అంతా లేదా సమాజం అంతా కుటుంబాలలో ఒక టాక్ తప్పనిసరిగా ఉంటుందండి. ఈ ఈ సబ్జెక్ట్ లేకుండా ఏ ఇంట్లో కూడా డిస్కషన్ ఉండదు. అదేంటంటే డబ్బు, మనీ, మనీ, మనీ. ఎందుకంటే ఇది చాలా అవసరం. డబ్బు లేనిదే మనం ఏది కూడా చేయలేం. ఆ డబ్బు మాత్రమే అన్నిటికీ అవసరం. ఇంక ఏది అవసరం లేదు అన్న తీరుకి మనుషులు వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక వ్యక్తి చాలా ధనవంతుడిగా ఉన్నాడండి. బైబిల్‌లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ చరిత్ర రాయబడి ఉంటుంది. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. చాలా గొప్ప ధనవంతుడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆస్తికి ఏమాత్రం కొదువు లేదు. కానీ తన మనసులో ఒక వెలితి ఉన్నది. ఆ వెలితి ఏ విధంగా తీర్చుకోవాలన్నా అతని వల్ల కాలేదు. అయితే యేసుక్రీస్తు ఆ దినాల్లో భూలోకం అంతా సంచరిస్తూ ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు దేశంలో మాత్రమే ఆయన పరిచర్య చేశారు కాబట్టి ఆ ప్రాంతంలో యెరికో అనే పట్టణానికి వచ్చాడు. యెరికో అనేటువంటి పట్టణానికి వస్తున్న సందర్భాన్ని ఆ వార్తను విన్నటువంటి జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఇప్పట్లాగా సోషల్ మీడియా కానీ లేకపోతే ఏ విధమైన టీవీ అడ్వర్టైజ్మెంట్లు లేవు. ఆ నోట ఈ నోట విని వచ్చి యేసును చూశాడండి. యేసును చూసినప్పుడు ఆ సంగతి యేసు ప్రభుకి తన గురించి ముందుగానే తెలిసి యేసు ముందుగానే పిలిచాడు. ఏమన్నాడో తెలుసా? జక్కయ్య త్వరగా దిగిరా, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్, ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ అని చెప్పాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషపడి తన తప్పును, తన డబ్బు సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా తిరిగి ఇచ్చేసేసి యేసుక్రీస్తుని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. తన యొక్క ఆరాధ్య దైవంగా యేసు ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతని జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. జీవితం ఆనందంగా మారిపోయింది. యేసుక్రీస్తు యొక్క శిష్యుడైపోయాడు. ఈ రోజున మన చుట్టూ అనేక మంది ఉంటారు. కానీ ఎవరు కూడాను మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా మన బాధను షేర్ చేసుకునేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండేటువంటి దేవుడు. కేవలం డబ్బును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఈ రోజున చాలామంది బంధాలను, అనుబంధాలను తెంచేసుకుంటున్నారు. మిత్రమా, జక్కయ్యలాగా నీవు కూడా యేసుక్రీస్తుని నీ జీవితంలో చేర్చుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీకు అన్ని విధాలా సహాయం చేస్తాడు. అట్టి భాగ్యాన్ని ఈ క్షణమే నువ్వు పొందుకోవాలంటే నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చెయ్యి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయి, గొప్ప శాంతిని దయచేయండి. ఈ ప్రార్థన చేయండి. యేసు ప్రభు మీ జీవితంలోనికి వస్తాడు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు. ఇది మీ అనుభవంగా మారాలంటే నేను చెప్పింది చేయండి. మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.